యాక్టరా? కాదు. యూట్యూబరా? కాదు. పోనీ ఏమన్నా ఫేమస్ మెజిషియనా? కాదు. మరి యేసు ప్రభు వారు వస్తుంటే ఎందుకనంటారు జనాలందరూ అలర్ట్ అయిపోయి అలా దుమ్ము వేశారు ఆ ఇంటి చుట్టూరా? చెప్పు, కమా. నీ పేరు సూర్యప్రకాష్ కదా? సూర్యప్రకాష్ చాలా బాగా చెప్తాడు, నాకు చాలా ఇష్టం వీడంటే. దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడని అందరికీ అడిగింది ఇస్తారు. అబ్బా సూపర్. అడిగిన వాటన్నిటినీ ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి వాళ్ళందరూ యేసయ్య కోసం అలా వచ్చేసారు. వెరీ గుడ్. అయితే అలా గుడిసారు. ఇదే ఊరిలో నలుగురు ఉన్నారట. ఆ నలుగురికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అదే ఊరిలో, ఏ ఊరిలో? కపెర్నహూములో ఒక నలుగురు ఉన్నారట ఫ్రెండ్స్. ఆ నలుగురు ఫ్రెండ్స్ కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఆ నలుగురికి ఉన్న ఆ ఒక్క ఫ్రెండ్ ఎలా ఉన్నాడో చెప్పనా? రోగగ్రస్తుడిగా ఉన్నాడు. అంటే హీ వాజ్ సిక్. ఏమి రోగం అని చెప్పమంటారా? ఆయనకి పక్షవాయువు. ఏంటది? పక్షవాయువు రోగం. ఏమి రోగం చెప్పండి? పక్షవాయువు అంటే పెరాలసిస్. ఏంటి చెప్పండి? పెరాలసిస్ అంటే పిల్లలు, పెరాలసిస్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ లో ఉండే నర్వ్స్ యొక్క నెట్వర్క్ లో ఒక బ్లడ్ క్లాట్ కనుక నర్వ్స్ లో అడ్డుపడితే బ్లడ్ ఫ్లో, బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో ఆగిపోయి అప్పుడు ఒక షాక్ లాంటిది మన బ్రెయిన్ అప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ కానీ రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ కానీ ఏదో ఒక ఆర్గాన్, హ్యాండ్ కానీ లెగ్ కానీ ఐ కానీ మౌత్ కానీ ప్యారలైజ్ అయిపోతే, అంటే చచ్చుబడిపోతే, డెడ్ అయిపోతే, దే డోంట్ వర్క్. దానినే ఏమని పిలుస్తాం మనము? పక్షవాయువు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? పక్షవాతము అని పిలుస్తారు. దాన్ని ఏమంటాము? పెరాలసిస్. ఏంటి చెప్పండి? పెరాలసిస్. సో మరి ఆ నలుగురికి ఉన్న ఆ స్నేహితుడికి పక్షవాయువు రోగంతో బాధపడుతున్నాడు. పక్షవాయువు రోగంతో బాధపడుతూ అతను బెడ్లో నుంచి లేవట్లేదు. ఎవ్రీథింగ్ ఇన్ ద బెడ్. ఫుడ్ ఇన్ ద బెడ్, వాటర్ ఇన్ ద బెడ్, దిస్ ఆల్సో ఇన్ ద బెడ్, దిస్